నీ దాసుడాలాకించున్. నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. దేవుడవై మాకే చెప్పివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకే చెప్పివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము సాయించి సంతోషించెదము. మేమందరము సాయించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. దీర్ఘాయుష్కు మూలమై ఉన్నాడు. మరి ఎంతమంది నమ్ముతున్నారా? మరి దాన్ని బట్టి చాలామంది తప్పించబడ్డారు. ఈ సంవత్సరం ఆ వాగ్దానం దేవుడు ఇచ్చాడు. చాలా ప్రాణాలు మరణానికి వెళ్ళకుండా జీవానికి దాటాయి. వాగ్దానం ఊరికి ఇవ్వడు దేవుడు, ఒక ఉద్దేశంతో ఇస్తాడు. వాక్యానికి ఎంత శక్తిని ఒకసారి ఆలోచించేయండి. దేవుడు సంవత్సరం మొదట్లోనే మనకు చెప్పాడు. దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. దేవుడికి ఏం జరుగుతుందో తెలుసు. ఆయన పలికిస్తాడు, ఆ వాగ్దానాలు ఇస్తాడు, చెప్పబడాయి. అందుకే ఈ వాగ్దానం వాక్యం నుండి వస్తుంది. ఇదంతా మా కుటుంబం కాబట్టి వీటంతటి కోసం ఏంటి ప్రభా చెప్పబోతున్నాం మేము అడుగుతాం కాబట్టి దేవుడు అందులో నుంచి మాట్లాడతాడు. మనం వాక్యాన్ని శ్రద్ధగా చదువుకోవాలి. ఇంకో రెండోది ఏంటి వాగ్దానం? నేను చెప్పింది ఏంటి? దానికంటే ముందే నీ దుఃఖ దినములు ఒక రకంగా క్షేమాధారంగా దేవుడు ఉంటే నీకు దుఃఖ దినాలు ఏమవుతాయి అన్నమాట? సమాప్తం అవుతాయి. అంతేగా, అది ఫిజికల్గా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. అంతేకాదు నీ జనులందరూ నీ కుటుంబంలో వాళ్ళు రక్షించబడతారు. అందుకే వాక్యాన్ని ఫాలో అవ్వాలి, వెంటాడాలి. ఇప్పుడు ఆ మెడిసిన్ వెంటాడతారా లేదా? ఒక హాస్పిటల్లో పలానా మెడిసిన్ తినండి, రోజుకు 3 పూట్ల మాత్రలు వేసుకోవాలి, 4 ఎంత బాగా కరెక్ట్గా చదువు లేకపోయినా ఫాలో అవుతారో చెప్పలేను. 7-8 రకాల మాత్రలు ఉన్నా కరెక్ట్గా చదువు లేకపోయినా వాళ్ళు కరెక్ట్గా ఆ టైంకి తీసుకుంటున్నారు. నేను చూశాను, తీసుకుంటున్నారు కాబట్టి అనుకున్న టైంకి బాగా బయటకు వస్తున్నారు. ఈ వాక్యం కూడా ఆ మాత్ర లాంటిది. వాగ్దానం దేవుడిచ్చా అంటే అది నీ సంఘం అంతట్లో ప్రవహిస్తుంది. అది దాన్ని మీరు ధ్యానించాలి. ఈ సత్యంలో మీకు వెళ్ళాలి. అవును, దేవుడు మా కుటుంబానికి దేవుడు ఈ కృప ఇచ్చాడు. ఆయన మమ్మల్ని దర్శించాడు, క్షేమాధారంగా ఉన్నాడు, దుఃఖ దినములు సమాప్తం అయినాయి. అంతేకాదు, నీ కుటుంబంలో రక్షింపబడలేదు. ఈ సంవత్సరం నమ్మండి అందరూ. మీ కుటుంబంలో రక్షింపబడని వాళ్ళు చాలామంది. ఎన్ని కుటుంబంలో రక్షింపబడని వాళ్ళు ఉన్నారు? చేతులెత్తి చూపించండి. మీ పిల్లలు కావచ్చు, మీ భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు, చూపించండి. బంధువులు ఉన్నారు, అందరి ఇళ్ళలో ఉంటారు, కానీ బంధువులైనా ఉంటారు. కాబట్టి నీ జనులందరూ ఈ సంవత్సరం ఏమైపోవాలి? వాళ్ళు ఏమైపోవాలి చెప్పండరా? నీతిమంతులుగా మారాలి. ఏం మారాలి అంటే రక్షించబడతారు. ఆ దర్శనం కలిగి ఉండాలి, ఆ దర్శనంతో నింపబడాలి.
హల్లెలూయా. లెమ్ము తేజ ఇల్లుము, నీ మీదకి యెహోవా వెలుగు వచ్చింది. ఎందుకు రక్షణ పడుతున్నా అంటే నీ మీదకి వెలుగు వచ్చింది. ఆ వెలుగేంటి? వాక్యం. చెప్పండి. మరి ఆ వాక్యం లేకుండా ఊరికి రోజు నిద్ర లేచి మొహం కడుక్కొని అందరు ఒకరి ముఖాలు చూసుకుంటే ఏమొస్తుంది? దోశ చేసావా, ఇడ్లీ చేసావా, ఉదయాన్న వాక్యం తిన్నావా, వాక్యం చదవా, ఉండదు. దోశనా, ఇడ్లా, ఉప్మానా తీసుకుంటేది, దోశ చేయలేదు. చికెన్ లేదా, పప్పేనా? వాటి గురించి ఎంత జాగ్రత్త. రోజుకో మెను, రేపు రాకుండా ఈరోజే అడిగేస్తారు, రేపేంటి టిఫిన్, రేపేంటి భోజనం. ఎంత జాగ్రత్త, ఎంత చక్కగా మెనూలు అన్నీ కావాలి. వాక్యం గురించి లేదు. మరి ఏం చదువుకున్నా ఇవ్వాలంటే చదువుకున్నా ఏదో లేదు, గుర్తు లేదు, చదివాను కానీ జ్ఞాపకం లేదు. జ్ఞాపకం లేని చదివేందుకు? ఇడ్లీ గురించి జ్ఞాపకం ఉంది, మాంసం గురించి జ్ఞాపకం ఉంది, అన్నిటి గురించి జ్ఞాపకం ఉన్నాయి. ఏం డ్రెస్ వేసుకోవాలో ముందే డిసైడ్ అయిపోతావు, రేపు అన్నీ బాగా జాగ్రత్తగా మెయింటైన్ అవుతావు. కాబట్టి ఎందుకు వాక్యం గురించి ఎందుకు నీకు జాగ్రత్త లేదు? యెహోవా వెలుగు వచ్చిందంటే ఎలా వచ్చింది? దేవుని వాక్యం నీ మీద ఉదయిస్తుంది. చూడము, జనులను కటిక చీకటి కమ్ముచున్నది. ఇదంతా సత్యం. ఈ వాక్యం చదువుతుంటే నీకు సత్యంలా కనపడుతుంది. చూడండి, జనములను ఏం కమ్మిందంట? కటిక చీకటి. నీ మీద దేవుని వాక్యం. ఆ కటిక చీకటిలోని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన పిలిచాడని వాక్యంలో ఉంది. వెలుగులోనికి పిలిచాడు నిన్ను. ఆ వెలుగులో నువ్వు ఆనందిస్తున్నావు. ఇదంతా చిమ్మ చీకటి అయింది, సడన్గా ఎవరో వెలుగు నీకు ఉచితంగా ఇచ్చారు. ఎంత ఆనందం ఉంటుంది? ఉంటుందా లేదా? కరెంటు పోయింది అర్ధరాత్రి, కరెంటు రాగానే ఎంత ఆనందం. దేవుడు నీ మీద వెలుగును ఉదయింప చేశాడు. ఆ వెలుగును, సరే మీకు ఇలా ఎగ్జాంపుల్ చెప్తాను. బాగా చీకటి, కళ్ళు తెరుచుకొని చూస్తున్నా, ఏం కనపట్లేదు. కొన్ని గంటలు అయిపోయింది, వెలుగు వచ్చేసింది, ఎంత ఆనందం. కానీ వెలుగు వచ్చిందా నువ్వు నిద్రపోయావు అనుకో, వెలుగు వచ్చిందా నీకు నిద్ర వచ్చింది. వెలుగు వచ్చేనా ప్రయోజనమా? చెప్పండి, ఏం ప్రయోజనం? వెలుగు రానంత వరకు కళ్ళు ఒత్తులు వేసుకున్నావు, చూసావు, వెలుగు వచ్చేసింది, కరెంట్ వచ్చేసింది, ఇలా చూడు. అది రాగానే మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతావు. అలాగే ఉంది క్రైస్తవుల జీవితం, అలాగే మీ జీవితం ఉంది. వాక్యంలో లేకపోతే అలాంటి పరిస్థితే. కాబట్టి నీ జీవితాన్ని నిర్మించకపోతే ఆ విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యంలో పెంపారాలి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు, పెరగాలి అని దేవుడు చెప్తున్నాడు. పెరగకుండా ఏం చేస్తున్నాడు చూడండి, 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. ముసలమ్మ ముచ్చట్లు పేరు బాగా పెట్టారు. ముసలమ్మ అంటే ముచ్చట్లు చేసేదంతా ముసలోళ్ళని. ముచ్చట్లు ఈ తెలంగాణ భాషలో ముచ్చట అంటారు. ఆ ముచ్చట చెప్పొద్దు, ముచ్చట్లు. ఆ పాట కూడా ఉంది కదా, కరెక్టే. ముసలమ్మ ముచ్చట పాడనమ్మా, పాడండి తల్లి, పాడండి. మైకులు ఇవ్వండి. ఉండండి ఒక నిమిషం, మేము పాడదాం. మీరు ఎంత గట్టిగా పాడాలి ఇప్పుడు, అందరు బాగా వినండి. పాడండి. మైకు దగ్గర పెట్టుకో, ఇచ్చింది లేదా? దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి యేసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. యేసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. హల్లెలూయా. చాలు. కాబట్టి ముసలం ముచ్చట్లు కట్టి పెట్టి ఎవరు ఊసి చెప్పాలంట? ఏసీ ఊసులు చెప్పండి. నలుగురు కూర్చుంటే ముచ్చట్లు మానేయండి అంటాడు. చీరల గురించి, నగల గురించి, వాళ్ళ గురించి, పాలిటిక్స్ గురించి, దాని గురించి, దీని గురించి అనవసరం. మనకేం కావాలి ఇప్పుడు? యేసు ప్రభు ఊసులు కావాలి. ఊసులన్నీ మనలో ఏముండాలి? నోటి నిండా ఉంటాయి కదా. నోట్లో ఊసులు లేవు. నోట్లో ఉన్నవన్నీ ఇవి ఏవి? ఇతరుల మీద చాడీలు, ఇతరుల మీద మాటలు ఉన్నాయి నోటి నిండా. నోరు తెరిస్తే అవే, నోరు తెరిస్తే ఈ మాటలే, అవే ముచ్చట్లు. కానీ నోరు తెరిస్తే వాక్యం రావాలంటే ఏం చేయాలి? నీ హృదయంలో ఉన్న దానిని బట్టే నోరు. నీ హృదయంలో ఏది ఉంటే అది, వాక్యం ఉంటే వాక్యం వస్తుంది, ముచ్చట్లు ఉంటే ముచ్చట్లు వస్తుంది. కాబట్టి నువ్వు వాక్యాన్ని నింపుకో అంటున్నాడు. ఇంకా చదవమ్మాక.
శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరమగును. కాబట్టి దైవభక్తి విషయంలో నీవు ఏం చేయాలంట? సాధకం చేయాలి. ఆ సాధకం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. శరీర సంబంధమైన సాధకం చేస్తున్నారు. చాలామంది ఎక్సర్సైజులు చేస్తున్నారు, జిమ్కి వెళ్తున్నారు. అయినా ఎంతమంది జిమ్కి వెళ్తున్నారో, జిమ్కి వెళ్తున్నారు కొంతమంది. మా పిల్లలు ఇద్దరైతే 2 గంటలు రోజు జిమ్కి వెళ్తారు. బాబా అంతసేపు అందుకు నేను మొత్తుకుంటుంటాను, ఒక అరగంట చాలరా నాయన, రోజు 2 గంటలకు వెళ్ళి మానేస్తే మళ్ళీ లావ్ అయిపోతారు. లేదు 2.5 గంట. ఎందుకు? దృఢంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని. వాకింగ్ కూడా వెళ్తున్నాను, నేను కూడా వాకింగ్ వెళ్తున్నాను. వాకింగ్ వెళ్ళొచ్చు, వాకింగ్ వెళ్తు మంచి ఆరోగ్యం. మరి శరీరాన్ని సాధకం చేసుకోవడానికే చాలా టైం తీసుకుంటారు, అవునా కదా? వాకింగ్, ట్రెడ్మిల్ ఏదో ఒకటి చేస్తున్నారు. ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి మంచి తిండి తింటున్నారు, విటమిన్లు, ట్యాబ్లెట్లు తింటున్నారు. చక్కగా కనపడానికి రకరకాల పౌడర్లు, రకరకాలని వేసుకుంటున్నారు. మంచి డ్రెస్సులు, మంచి మంచి అలంకరణలు, సొమ్ములు. 4 తులాలు చాలు, ఇంకో 4 తులాలు కొని మెడలో దిగేసుకుంటున్నారు. పెళ్ళికి వెళ్తే ఈ 4 తులాలు అయినా సరిపోతే 14 తులాలు ఉండాలి అని వేసుకుంటున్నారు. అవి లేకపోతే 20 తెచ్చుకొని వేసుకోవడం. అద్దె ఎంత బాగా నీ శరీరాన్ని ఎంత బాగా తయారు చేసుకుంటున్నావో నీకే తెలియదు. బాబా ఎవరు చెప్పక, దానికి ఎవరైనా చెప్పాలా? క్లాసులు పెట్టి టీచింగ్ ఇవ్వాలి ఎక్కడన్నా. నువ్వు వేసుకోకపోతే ఏమైనా కొడతా అన్నాలా? ఏం అక్కర్లేదు. కానీ శరీరం మట్టుకు అంత సాధకం చేసుకుంటే నీవు వాక్య విషయంలో ఎందుకు చేసుకోవట్లేదని దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ. దైవభక్తి విషయంలో, ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలో వాగ్దానంతో కూడినదైనందున. చూడండి, ఇది మళ్ళీ చదవండి, 8వ వచనం అందరూ. కాబట్టి వాగ్దానంతో కూడినదైనందున. మీకు అందుకే వాగ్దానాలు చెప్పాము. ఒకటి వాగ్దానం ఏం చెప్పాము? రెండోది ఏం చెప్పాము? ఏంటి సరిగ్గా చెప్పట్లేదు, మొదటి చెప్పండి. రైట్. మూడవది లేదా ఇక్కడ? చదవండి, ఇప్పుడు అర్థమైంది, ఎంత బాగా చెప్తున్నారు. చెప్పండి అమ్మా. అది మొదటిది. రెండోది పరిచర్య లెక్కింపలేనంత. ఎక్కడ ఉన్నవాళ్ళే అవ్వట్లేదు. ఇంకా ఈ సంవత్సరంలో 6 నెలలు కూడా మిగలలేదు. అందరూ సేవకులు అయిపోవాలంటే మీరంతా లేవీలు ఎప్పుడు అవుతారు? మరి సేవకి వెళ్ళే వాళ్ళే అవ్వట్లేదు కదా. అక్కడ పాస్టర్ లేక ఊర్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి. ఎవరెవరు వచ్చి మన పంటను కోసుకెళ్ళిపోతున్నారు. సేవకి ఎప్పుడు చేస్తారు? ముసలోళ్ళు అయ్యి కర్ర పట్టుకుని నడిచేటప్పుడు అప్పుడు సేవ అంటారు. అప్పుడు దేవుడు అంటాడు, నీవు నడవడానికి శక్తి లేదు, వెళ్ళి కూర్చోండి, నువ్వు పనికిరావు సేవకి, రిటైర్మెంట్. కొందరు రిటైర్ అయిన తర్వాత అప్పుడు వస్తూ ఉంటారు. కుదరదు. అప్పుడు కాలు ఇటు పోతే చెయ్యి ఇటు పోతుంటుంది. ఇంకేం చేయలేము. సేవకులు దేవుని లేవీలు కావాలి, యాజకులు కావాలి. ఎప్పుడు అవుతారు యాజకులు, లేవీలు? యవనస్తులు ఉన్నారు, ఇప్పుడే ప్రార్థన చేయండి. మీరు ఏం పనులు చేస్తారు? సేవకులు అయిపోవాలి మీరందరూ. సేవకు ఏ డిగ్రీలు అక్కర్లేదు. చెప్పాను మీకు, థియాలజీ నేను చెప్తాను, నేను డిగ్రీలు ఇస్తాను మీకు. ఎవరు? దేవుని సేవ. టైం దగ్గర పడింది. నేను క్లాత్ చూస్తుంటే, జరిగే రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఎంతో టైం లేదు. భయంకరంగా మారుతున్నాయి పరిస్థితి. అనుకున్న దానికంటే స్పీడ్ అయిపోయింది ఇప్పుడు. కాబట్టి మనం టైం ఉన్నప్పుడే దేవుని సేవలో పాల్గొవాలి. ఈ వాగ్దానాలు ఊరికి ఇవ్వలేదు. మీరందరూ దేవుని వాక్యాన్ని పద్ధతిగా నేర్చుకోవాలి, రాసుకోవాలి, చదువుకోవాలి అన్నీ. చూడండి, మీకు రాకపోయినా మీరు ఏమంటారు, ఏంటి గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఏంటి, ఏమంటారు వాటిని, రకరకాలు వస్తున్నాయి కదా, పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్, తర్వాత ఇంకా రకరకాలు చెప్పండి. దానికి ఏమి ఇస్తారంట చదవండి అని అడగ. ఇందులో ఏమున్నది, ఎంత ఇస్తారు, వృద్ధాప్య పెన్షనా ఎంత ఇస్తారండి, నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పుడే తెలిసిపోతుంది.
నెక్స్ట్ ఇయర్కి. ఎంత బాగా కనుక్కుంటారో, ఏం స్కీమ్ అక్కడ వెళ్ళి అడుగు, ఎంత బాగా అడిగి కనుక్కుంటారో. దానికి కావాలంటే కూర్చుంటారు క్లాసులు కూడా అందరు, చెప్పండి వినాలని చెప్పండి, స్కీమ్ వస్తుంది. ఆ మధ్య రోడ్డు నిండా స్త్రీలే బ్యాగులు పట్టుకొని ఆ కార్డులు పట్టుకొని వెళ్తుంటే, రోడ్డు నిండా ఎటు వచ్చిన కారు వెళ్తుంటే ఏ కారు వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు, రోడ్ల నిండా స్త్రీలు. బాబాయ్, మన క్రైస్తవులు కూడా పరిగెట్టే ఉంటారు. ప్రభు అయితే మిలియన్ కోట్ల రూపాయల కంటే విలువైనవి ఇస్తానంటే ఒక్కడు కూడా రావట్లేదు. శుక్రవారం రాలేం, కడుపు నొప్పి, కాలు నొప్పి, నాకు బాగుంటే మా ఆయనకు నొప్పి, మా ఆయనకు బాగుంటే మా కొడుకు నొప్పి, ఎవరికొరు కడుపు నొప్పి పెట్టేస్తారు, అక్కడ పెట్టేసి రాను. ఎందుకంటే ఇక్కడే ఇంకా జీవితాలు ఎలా ఉంటాయండి, ఎలా ఉంటాయి, ఏం వింటారు, ప్రార్థన గురించి ఏం నేర్చుకుంటారు. ఇక్కడ చెప్తాం ప్రార్థన ఎందుకు చేయాలి. ఆరాధనకు రారు, లేటుగా వస్తారు. డ్యూటీకి అయితే కరెక్ట్గా వెళ్తారు, 7 గంటలు 7గా వెళ్ళిపోతారు. మరి ఎప్పుడు జీవితాలు బాగుపడతాయి, ఎప్పుడు టైంకి వస్తారు, ఎప్పుడు నేర్చుకుంటారు, వాక్యాన్ని ఎలా నేర్చుకుంటారు. సగం ఇది ఒక టీచింగ్, ఇది ఒక క్లాస్, వారానికి 2 గంటలు సగం మిస్ అయిపోతే ఎలాగ ఆరాధన గురించి చక్కటి మాటలు చెప్తున్నారు, మీరు నేర్చుకోవట్లేదు. ఆరాధన ఎందుకు చేస్తున్నారో మీకు తెలియట్లేదు. మీ జీవితాలు ఎప్పుడు తెలియదు లేటుగా వస్తే. మరి ఎలాగా బ్రతుకులు బాగుపడతాయి. ముసలకు టైం ఉంది, శరీరాన్ని సాధకం చేసుకోవడానికి టైం ఉంది కదా. కాబట్టి దైవభక్తి విషయంలో సాధకం చేసుకోండి, వెంటాడండి, దేవుని వెతికి వెంటాడండి. దేవుడు మనతో చెప్తున్నాడు. కాబట్టి పిల్లరా చూడండి, ఇక్కడ ఈ వాక్యం నమ్మదగినది. 9వ వచనం అందరూ చదవండి. ఈ వాక్యం ఎలాంటిదంటే చూడండి, పూర్ణ యోగ్యమైన. కానీ ఇక్కడ దేవుడు వాక్యం నమ్మదగినది. ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించాలని కోరుతున్నాడు. ప్రతి ఒక్కరిలో ఇలాంటి నూతన కార్యం జరిగించాలని కోరుతున్నాడు దేవుడు. ఇట్స్ ఫర్ ఎవ్రీబడి, ఇట్స్ ఫర్ ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరి, మనందరికీ అన్నమాట. నీలోనికి ఎంత వాక్యం వెళ్తే అంత మంచిది, అంత జరుగుతుంది. నీకు ఎంత జరగాలనుకున్నా అంత వాక్యం నీలోటికి వెళ్ళాలి. మరి ఎలా వెళ్తాయి? వెళ్ళకుండా నీకు పని అవ్వదు. వాక్యం నేర్చుకోవాలి, ప్రార్థనలోకి రావాలి, దేవుని మహింపరచాలి. మరి ఇవన్నీ లేకుండా అవ్వాలంటే అవ్వదు. దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. కాబట్టి పిల్లరా చూడండి, 10వ వచనం చదువు. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసంతో పాటుపడుచున్నాము. కాబట్టి ప్రయాసతో పాటుపడుతున్నాం, ఇందులో ఉంది కాబట్టి ప్రయాసతో పాటుపడుతున్నాం. మేము చేసేది అదే, వాక్యాన్ని వెతుకుతున్నాం, వెంటాడుతున్నాం, తీసుకొస్తున్నాం, ఆ వాక్యంతో మేము పెంచుతున్నాం. అంటే వాక్యానికి ఎంత శక్తి ఉంది. మేము పెరగడమే కాదు, మీరు పెరగడానికి ఆ వాక్యం ఉపయోగపడుతుంది. మనల్ని పెంచేదిగా ఆ వాక్యం ఉంది. ఒక ఆయన కంటే వాక్యం అర్థం కాలేదంట. లోకమంతా అర్థమవుతుంది నేను చెప్తుంటే, ఆయనకు మాత్రం అర్థం కావట్లేదు. చెప్పిన మాటలన్నీ ఎవరికైనా అర్థమవుతున్నా అర్థం అవ్వట్లేదా? నేను చెప్పింది అర్థమవుతున్న వాళ్ళంతా చేతులెత్తి చూపించండి. కాబట్టి వాక్యం అర్థమయ్యేది తెలుగులో బోధిస్తున్నాను, హిందీలో బోధిస్తున్నాను. తెలుగు అర్థమవుతుందా? వాక్యం మీలోనికి వెళ్తుంటే వాక్యం లోపలికి వెళ్ళి కార్యాలు చేస్తాయి. కాబట్టి ఇక్కడ 2 మాటలు చెప్పాం, 2 మాటలు. ఒకటి, లోకంలో అబద్ధ బోధలు ఉన్నాయి, జాగ్రత్త. మొదటి సెక్షన్లో ఏం చెప్పాను? రకరకాల అబద్ధ బోధలు ఉన్నాయి. ఈ చర్చిలో మీకు నిజమైన బోధ అందించబడుతుంది. ఆ టీవీలు కానీ ఇవి కానీ, టీవీలు పెడితే ఎప్పుడు కానుకలు వేయండో అని వస్తుంటుంది. అందుకని కానుకలు వేస్తే స్వస్థత, కానుకలు వేస్తే ఇండ్లు, కానుకలు వేస్తే కారు అని చెప్తుంటే మీరు కానుకలు వేస్తూ ఉంటారు. అందుకే వచ్చింది అనుకుంటుంటే. కాబట్టి ఈ బోధలు వదిలిపెట్టి సంఘంలో చెప్పబడే బోధను అంగీకరించిన వాక్యం నుంచి వివరంగా ఇంకా కావాలంటే రండి, ప్రార్థన బైబిల్ స్టడీ పెట్టుకుందాం, రండి ప్రియులారా. ఆ వాక్యం విశ్వాస సుబోధ అంటే విశ్వాసాన్ని పుట్టించి ఒకటి సత్యాన్ని మనకిచ్చేది, సత్యంలో నింపుతుంది, అబద్ధాలకు వెళ్ళకుండా చేస్తుంది, దేవుని నమ్ముతుంది, వాక్యం మనల్ని నడిపిస్తుంది. రెండవది ఏం చెప్పాము? వాక్యంలో పెరగాలి. ఏం చేయాలి? వాక్యంలో పెరగాలి. ఇది విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యం. నీలో విశ్వాసాన్ని పెంచే వాక్యం. ప్రతి దినం ఈ వాక్యంలో నువ్వేం చేయాలి? పెరగాలి, వాక్యం నేర్చుకోవాలి. అంటే ముసలమ్మ ముచ్చట్లకు పెట్టే టైము, శరీర సాధకం చేసుకోవడానికి వెళ్ళిన టైము, ఈ టైం కాకుండా ఇందులో టైం పెట్టుకోండి. అప్పుడు మీకు ఖచ్చితంగా దేవుడు లాభసాధకంగా చేస్తాడు.
అని దేవుడు చెప్తున్నాడు. కడుపులారా మీ కుటుంబంలో అంతేకాదు, మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక ఆవిడ వాళ్ళ కుటుంబాన్ని ఇలాగ దేవుడు ఆమె ఏమీ చేయలేదు, వాక్యంలో చక్కగా పెరిగి ఫలించడాన్ని బట్టి కుటుంబం అంతా రక్షింపడ్డారని ఏమేం చెప్పలేదు. మరి మీరు సరిగా వాక్యంలో లేరు, అందుకని మీ పిల్లలు భర్తల విషయంలో కార్యం జరగడం లేదు. భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, మీ పిల్లలందరూ విశ్వాసం సరిగ్గా రావాలంటే మీరు బుద్ధిగా వాక్యంలో గడపాలి, ప్రార్థనలో గడపాలి, ఇంట్లో మాదిరిగా ఉండాలి. వాక్యం ఒకటే అది నటన చేస్తే రాదు. వాక్యం నీలోనికి వెళ్ళినప్పుడు నువ్వు ఒక డైనమైట్ లాగా ఉంటావు, నువ్వు ఒక శక్తిగల ఇంజన్ లాగా ఉంటావు. అంటే నీలో వచ్చే ప్రతి మాట ఎలా వస్తుంది? ఒక శక్తితో వస్తుంది. నువ్వు నోరు తెరిస్తే ఏమొస్తుంది? దేవుడి వాక్యం వస్తుంది. దేవుడి మాటలు నీలో నిండుకుంటూ దేవుడి సత్యం నీలో ఉన్నప్పుడు ఆ మాటలు కుటుంబంలో ఉన్న వ్యక్తుల్లో ప్రభావితం చేస్తాయి. నీ భర్త త్రాగుతుంటే మార్చేస్తాయి, నీ పిల్లలు సరిగా లేతే వాళ్ళు మార్చేస్తాయి, కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. వాక్యంలోనే పెంచితే వాక్యంలో గొప్ప కుటుంబం అంతా. అందుకంటే వాక్యానికి ఇదొక్కటి చెప్తాను, వాక్యానికి ప్రపంచాన్నే నిర్మించే శక్తి ఉంటే కుటుంబాన్ని నిర్మించదా అండి? చెప్పండి, అవునా కదా? కలుగాక అంటే అయ్యింది, మరి నీ కుటుంబంలో ఎందుకు కాదు? కాబట్టి వాక్యాన్ని పట్టుకోండి. ప్రార్థనలో వాక్యాన్ని, అంటే ప్రార్థన వదలని కాదు, ప్రార్థన వాక్యం రెండు కలిపే, సపరేట్ చేయలేము. ప్రార్థన చేసుకోవాలి, నువ్వు ప్రార్థనలో గడపాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు, పక్షపాతి కాదు. ఇప్పుడు ఏలీ అనే యాజకుడు సరిగా కుమారులను పెంచలేడు, తను సరిగా లేడు కాబట్టి కుమారులు కూడా వ్యభిచారులు, దొంగలు అయిపోయి వెళ్ళిపోయారు. మరి దేవుడిలో కరెక్ట్గా ఉండి దేవుని వెంబడిస్తూ ప్రార్థనలో వాక్యంలో ఉంటే కుటుంబాన్ని కడతాడు దేవుడు. కుటుంబాన్ని కట్టడమే దేవుడి ఉద్దేశం. వాక్యం ద్వారా ఈ రెండే చూడండి మూలాలు, ఇవే బేసిక్స్, ఇంక వేరే రహస్యాలు లేవు. ఎవరన్నా 7 సార్లు ప్రార్థన చేయండి, ఇదొక సిద్ధాంతం. వచ్చారు ఒక ఆయన ఉన్నాడు, మా 1,00,000 సార్లు యేసుప్రభును అయిపోతుందండి. ఒకసారి 7 సార్లు 7 రాత్రుల ప్రార్థన, 7 వారాల ప్రార్థన, ఇలాంటివన్నీ పెట్టారండి మూఢనమ్మకాలు. 7 వారాలు శనివారాలు వస్తే అయిపోద్దంట. నీ హృదయం బాగలేకుండా 7 వారాలు 77 వారాలు వచ్చిన ఏం బాగోదు, ఉట్టిదే. అవన్నీ బైబిల్లో లేనివి, ఎక్కడ లేవు. అవే తప్పుడు సిద్ధాంతాలు కాకపోయినా మనలో మామూలుగా మంచి చర్చిల్లో కూడా ఇలాంటివి రకరకాలు అలుముకొని ఉన్నాయి. 7 వారాల ప్రార్థన, ఈ ప్రార్థన, ఇలాంటివన్నీ శుక్రవారం ప్రార్థన, శుక్రవారం చేస్తేనే ప్రార్థన, గోవారం చేసే ప్రార్థన కాదు, ఇలాంటివన్నీ కాదు. తహసీల్దార్ ఒక మీటింగ్కి వచ్చాడు, ఏమన్నాడంటే ఆయన ఏదో 2 మాటలు చెప్పాలి కదా. అయ్యా నీ దేవుడు ఇక్కడే ఉన్నాడయ్యా, మీకు ఎక్కడ పడితే అక్కడ మీరు ప్రార్థన చేసుకోవచ్చు అన్న. కరెక్ట్గా చెప్పాడు ఆయన, ఎక్కడే ఉన్నాడు ఆయన, చూస్తున్నాడు. నువ్వు వాక్యం చదివిందని తెలుసు, వాక్యం నీలోనికి పంపించడానికి సిద్ధంగా పరిశుద్ధాత్ముడు రెడీగా ఉన్నాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. నువ్వు చదివితే చాలు, ఆ సర్వసత్యం నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు. నిన్ను ఎందుకు నిర్మించాడు, నీ కుటుంబాన్ని ఎందుకు నిర్మించాడు? ప్రభు వాగ్దానం కూడా, నీవును నీ కుటుంబం వారును రక్షింపబడతారు. ఖచ్చితంగా నువ్వు రక్షింపబడితే నీ కుటుంబం రక్షింపబడుతుంది. రక్షింపబడలేదు అంటే నీలోనే ఏదో లోపం ఉంది, నువ్వు దేవుని సరిగా వెంబడించలేదు, వాక్యం నీలో ఫలించట్లేదు. యోహాను 15 ఉన్నప్పుడు ఉన్నట్టు ద్రాక్షవల్లిని నేను తీగలు, నువ్వు తీగల్లాగా ఉండటం లేదు, కలిసి ఎండిపోయింది నీ తీగ. ఆ దేవుని మాటలు నీలో ప్రవహించడం లేదు. ప్రవహించితే మరి అందుకే మీరు దేవునిలో గడపాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీలో కార్యాలు జరగకపోతే వెంట పరిశీలన చేసుకో. నేను దేవునిలో సరిగా లేను, నాలో దేవుని వాక్యం ప్రవహించట్లేదు, ప్రార్థన జీవితం నాలో ఫలించట్లేదు, నన్ను క్షమించండి ప్రభు, నీలో కలిసి ఉంటాను నాయన అని దేవునితో చెప్తా. అందరి తనలోంచి కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ ఫస్ట్ ప్రభా, నేను వాక్యంలో కలిసి ఉంటాను, నీతో ఉంటాను, ఎవరు కూడా అటు ఇటు తిరగదు. ప్లీజ్ అందరు కూడా తల వంచి కళ్ళు మూసుకోండి. పిల్లరా తల వంచి కళ్ళు మూసుకోండి. అందరు కూడా ఏరుదల పరిశీలన చేసుకోండి. ప్రభా నన్ను కమిట్ చేసుకుంటున్నాను ఆయన, నేను ప్రార్థనలోను వాక్యంలో. అందరు కళ్ళు మూసుకోవాలి, ఏరుదల పరిశీలన చేసుకోండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకో, అందరూ హృదయాల పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవా నన్ను క్షమించండి, ఇక నుంచి నేను ప్రభా
మీ వాక్యం మీ సన్నిధిలో గడుపుతాను కొన్ని గంటలు, మీతోనే ఉంటాను, వాక్యంలో ప్రార్థనలో ఉంటాను నాయన. మీ వాక్యంతో నన్ను నింపుకుంటాను, ప్రార్థనా జీవితంతో నింపుకుంటాను నాయన. అప్పుడు నేను అబద్ధ బోధలకు వెళ్ళను, ముసలమ్మ ముచ్చట్లకు వెళ్ళను, పలాని దానికి వెళ్ళను. మీతో నేను కలిసి ఉండి మీ శక్తి నాలో ప్రవహిస్తుంది. ఆ శక్తి అందరినీ తాకుతుంది. ప్రభా నన్ను దర్శించు నాయన అని చెప్పండి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. స్త్రీలలో ఒకరు ప్రార్థన చేయండి కిందన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు నాయన. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మిమ్మల్ని తండ్రి హృదయం అంతటితో ఆరాధించడానికి, స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు నాయన తండ్రి. మీ సన్నిధిలో ప్రభా నాయన తండ్రి, మీ దాసుని మేము అర్పరుచుకొని నాయన మీరు మాతో మాట్లాడిన తండ్రి మీ వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, రెండంచులు గల ఖడ్గం వలె ప్రభా మా హృదయంలో తండ్రి నాయన దూరి ప్రభా శరీరాత్మ మూలుగుల్ని ప్రభా నాయన విభజించినంతగా నాయన తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ వాక్యానికి ఉన్న ప్రాముఖ్యతను ప్రభా ఈ ఉదయ కాలంలో తండ్రి నాయన మీరు మాకు మరొకసారి తెలియజేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఏ విషయంలో తండ్రి నిర్లక్ష్యం వహించి ఉంటున్న ప్రభా మీ పరిశుద్ధ రక్తంతో కడగండి నాయన. మరొక్కసారి ప్రభా నాయన తండ్రి నాయన తండ్రి మమ్మల్ని మేలుకొల్పినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, మీ వాక్యంను సాధకం చేస్తూ ప్రభా మీ వాక్యాన్ని చదువుతూ నాయన మీ వాక్య ప్రకారం జీవిస్తూ ప్రభా నాయన మీ వాక్యపు లోతుల్లోనికి నాయన మేము వెళ్తూ ప్రభా మా హృదయాలను, మా శరీర ప్రాణాత్మలను, మా పిల్లలను, మా కుటుంబాలను ప్రభా నాయన తండ్రి అలాగే తండ్రి నాయన అనేకుల కొరకు నాయన మేము తండ్రి మీ వాక్యంతో నాయన తండ్రి నింపబడి తండ్రి మీరు వాక్యమై ఉన్న దేవుడు ప్రభా నాయన మీ వాక్యాన్ని తండ్రి మా జీవితాల ద్వారా అనేకులు చూడటానికి నాయన అనేకులు గ్రహించడానికి కృపను దయచేయమని ప్రభా మమ్మల్ని మేము యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్.